ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఏదైతే మన గోరింట్ల మాధవ్ గారి మీద ఏదో ఫోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పాడు అని చెప్పేసి వాసిరెడ్డి పద్మ గారు ఫిర్యాదు చేశారు. అందుకోసం అని చెప్పి పోలీసులు ఉమ్, వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. దాని మీద నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వాస్తవం చెప్పండి, ఇన్ఫర్మేషన్ లేకుండా నేను మాట్లాడడం ఉమ్, కూడా కరెక్ట్ కాదు ఏం జరిగింది అనేది. లేక పాపం చాలా మంది పాపం మా రాయపాటి అరుణమ్మ అయితే చాలా బాధపడిపోయింది. సో రాజకీయాల్లో వైసీపీ భాష లాంటిది కాదు మా భాష, అవసరం లేని భాష, అక్కర్లేని మాటలు ఇవన్నీ మాట్లాడేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చాలా బాధపడిపోయిందండి పాపం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కింద కామెంట్లు కూడా పెడుతున్నారని బాధపడిపోయిందండి, పోస్టులు పెడుతున్నారని బాధపడిపోయిందండి. సో మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన ఎవరిని మేము వదిలిపెట్టాం, అందరి కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నాం, అందరినీ చట్టబద్ధంగా లోపలేస్తా ఉంటున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది కూడా అదే కదండి. అక్రమంగా అరెస్టులు చేస్తే, చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి కూర్చోబెడతామన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం నేనే మాట్లాడాలి, మనం మాత్రం చట్టబద్ధం. ఏంటి సార్ అవసరం లేని భాష, అక్కర్లేని భాష, ఇదేనండి సార్. ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నువ్వు కూడానా చూసారా అండి, ఒక మంత్రి గారిని, మహిళా మంత్రి గారిని పట్టుకొని డైమండ్ రాణి నువ్వు కూడానా చూడండి సినిమా యాక్టింగ్ ఎంత కించపరుస్తూ మాట్లాడితే. అది సుమతి శతకాలు కదా సార్, సుభాషితాలు కదా సార్. ఇది ఒక్కసారి వినండి సార్. సెకండ్ లాగా ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నాను. వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. ఇంత కష్టాల్లో ఆదుకోవాల్సింది పోయి ఈ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో. అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటున్న ప్రాణం కోసం, అది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని తీసి బయట పెట్టి దానికి ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని తిరుగుతున్నాను. కాబట్టి బతికించు. దేశ ప్రధాని అండి, దేశ ప్రధాని గారిని అధికారంలో ఉండగా దేశ ప్రధాని గారి గురించి మన నటరత్న నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు బహిరంగ సభలో, దీనికి ఏ ట్రిబ్యునల్ బిఎన్ఎస్ సెక్షన్ పెట్టాలి, ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాలి, ఆయన సమర్థిస్తూ మాట్లాడే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇళ్లలో అన్నం పెడతారు. ఇంతకీ మమ్మల్ని అడిగారు కదా నరసింహప్రసాద్ అన్న, ఇన్ని రోజులు సమర్థిస్తూ భజన చేస్తున్నారు కదా, మరి వాళ్ళ ఇళ్లలో అన్నాన్ని పెడుతున్నారా లేకపోతే అన్నాలు ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం. హోంమంత్రి అనిత గారు విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏంటి సార్ ఈ మాట? తెలుగుదేశం పార్టీ ఏది సోషల్ మీడియాలో ఎవడో పనికి మనోడు రాసిన పోస్ట్ కాదు సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మహిళా అధ్యక్షురాలు, ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నట్టు అండి ఆవిడ. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, ఒక ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడిన మాటలేదు. మరి ఆవిడికి ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి మేము? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలికి వస్తే తాట తీస్తా